ముప్పై మందికి నామినేటెడ్ పదవులు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం. శాతవాహన, కాకతీయ అథారిటీలకు చైర్మన్లు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్. అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు. ఓసీ 18, బీసీ 11, ఎస్టీకి 3, ఎస్సీలకు 1. ఉత్తర్వులు జారీ. బాధ్యతలు చేపట్టిన పలువురు. మిగిలినవి ఇంకా మంత్రిని కోస్తారనుకుంటా. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీ నేతల నిర్లక్ష్యకు ఎట్టకేలకు తెరపడింది. వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 34 ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను, ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి 442 నుంచి 448 వరకు మొత్తం 7 జీవోలను జారీ చేసింది అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి 37 కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 15నే జీవోలు సిద్ధం చేసింది. కానీ ఆ సమయంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి రావడంతో జీవోల జారీని నిలిపివేసింది. దీంతో ఈ పదవులకు ఎంపికైన వారు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో నాటి జాబితాలో కొందరు ఎంపికపై నేతల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నియామకాలను ఖరారు చేశారు. ఈ మేరకు 35 మంది నియామకాలపై ప్రభుత్వ జీవోలు జారీ చేసింది. చైర్పర్సన్లుగా నియమితులైన వారందరి పదవీ కాలం బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి 2 ఏళ్ల పాటు ఉంటుందని పేర్కొంది. ఈ 35 సంస్థల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ కూడా ఉన్నాయి. కాగా పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGIIC చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి ఆ పేరు గుర్తుపెట్టుకోండి. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహా దాదాపు అందరికీ ఇందుకు ప్రకటించిన కార్పొరేషన్ల బాధ్యతనే అప్పగించారు. అభ్యంతరాలు, మార్పులు. మార్చి నెలలో చేపట్టిన 37 మంది నియామకాల్లో మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద, శాతవాహన డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నరేందర్ రెడ్డి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వెంకట్రామిరెడ్డి ఎంపికపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం చెప్పినట్టు ప్రచారం జరిగింది. దీంతో పాటు బాల్కొండ నియోజకవర్గ పరిధిలో 3 నేతలు నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయడం పైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిహెచ్ జగదీశ్వర్ రావును ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేయగా ఆయన దానికి బదులుగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఇటీవల ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ సందర్భంగా చర్చ జరిగింది. జాబితాలో మార్పులు చేర్పడితే గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అవే పేర్లతో నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. జగదీశ్వర్ రావు ఎమ్మెల్సీ సీట్నే కోరుకుంటూ ఉండడంతో ఆయన స్థానంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబును నియమించారు. వాస్తవానికి విజయ్ బాబును హౌసింగ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించాలనుకున్నారు. కొంతమంది నిన్న ఆల్రెడీ బాధ్యత తీసుకున్నట్టుగా కూడా చూస్తున్నాం. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా ఎంఏ ఫహీం, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు సాయి కుమార్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నే సతీష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక 18 పోస్టులు అగ్రకులాలకే. వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్పర్సన్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ 35 మందిలో 18 మంది అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో 12 మంది రెడ్డి, 3 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా వెలమ, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక ఎస్టీలకు 3, ఎస్సీలకు 1 చొప్పున పదవి దక్కింది. ముస్లిం వర్గానికి 3 పదవులు దక్కాయి. బీసీలో గౌడ సామాజిక వర్గానికి 4 పదవులు, ముదిరాజ్, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు 2 చొప్పున, పద్మశాలి, లింగాయత్, వడ్డెర సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున లభించాయి. అయితే కొద్ది రోజుల్లోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ కానున్నాయని, సామాజిక కూర్పులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిలో సరిదిద్దుతామని పార్టీ నాయకత్వం చెప్తోంది. ఆఖరికి మళ్ళీ బీసీలకు ఏమన్నా న్యాయం జరిగిందా అంటే ఏం జరిగిందో మీరే లెక్కలేసుకోండి. ఇక నేను ఏం మాట్లాడా. ఎంతసేపు మేము మా కాలేజ్ టీవీ తరఫున మేము కానీ సీనన్న కానీ గట్టిగా మాట్లాడితే బీసీలకి జరంతా ఈ మధ్య కాలంలో ఉద్యమం ఉధృతంగా అయ్యేందుకు భవిష్యత్తు అయితే నాకు కనిపిస్తూ ఉన్నది. కానీ కాస్త కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సంఘటన కూడా మనం చూసినాం. 35 మంది నామినేటెడ్ పోస్టులలో ఎన్ని ఇచ్చిరా? పద్మశాలిలకు 1, ఎస్టీలకు 3, ఎస్సీలకు 1. ఎస్సీలలో కూడా ఎన్ని సబ్ కాస్టులు ఉన్నాయి? మళ్ళీ ఏం లెక్కలేదు. రెడ్డిలకు ఎన్ని ఇచ్చిరో చూడు రీడా. 12 మంది రెడ్డిలు,
ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు సరిపోతలేరు. 12 మంది రెడ్డిలు, 3 కమ్మ, వెలమ, వైశ్య, బ్రాహ్మణ వాళ్ళకి 1, ఎస్టీలకి 3, ఎస్సీలకు 1, ఇక ముస్లిం వర్గాలకి 3, మళ్ళా బీసీ గౌడ సామాజిక వర్గానికి 4 పదవులు, బీసీలో ఓన్లీ గౌడ్స్కి 4 ఇచ్చిర్రు. ఇక ముదిరాజు, మున్నూరు కాపులకి 2 ఇచ్చిర్రు. పద్మశాలి, లింగాయత్, వడ్డరాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చిర్రు. ఏ రకంగా బ్యాలెన్స్ చేసినట్టు ఇది? ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో ఏ రకంగా బ్యాలెన్స్ చేసినట్టు? బీసీలకు పూర్తి స్థాయిలో జరిగినటువంటి న్యాయం ఏంది దీంట్లో? ఈ మాట్లాడరు ఎవరు, వద్దు, మనకి మాకు పదవులు వచ్చినాయి చాలు కదా, అట్లనే ఆనందంగా ఉండుర్రి. ఈడ ఇచ్చిన వాళ్ళటువంటి పేర్లు ఉన్నాయి. ఈడ కార్పొరేషన్ చైర్మన్లు వీరే. విత్తనాభివృద్ధి సంస్థ ఎన్ అన్వేష్ రెడ్డి అంటే వీడు ఇచ్చినట్టు 35 మంది. ఈ చదివేలోపు తలకాయ నొప్పి వచ్చింది, అంతే, ఎక్కువ చదవాల్సిన పని లేదు. ఆడున్నది మీరు చూసుకోండి కావాలంటే. ఏదేమైనా ఒకటైతే వాస్తవం, బీసీలకు సంబంధించి ఇప్పటికే అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటని మరోసారి ప్రూవ్ చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. 35 మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం, శాతవాహన, కాకతీయ అథారిటీలకు చైర్మన్లు, తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు. ఓసీ 18, బీసీ 11, ఎస్టీకి 3, ఎస్సీలకు 1. ఉత్తర్వులు జారీ, బాధ్యతలు చేపట్టిన పలువురు. మిగిలినవి ఏందది ఇంకా మంత్రిని వస్తారనుకుంటా. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీ నేతల నిర్లక్ష్యకు ఎట్టకేలకు తెరపడింది. వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 34 ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను, 1 కార్పొరేషన్కు వైస్ చైర్మన్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి 442 నుంచి 448 వరకు మొత్తం 7 జీవోలను జారీ చేసింది అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి 37 కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 15నే జీవోలు సిద్ధం చేసింది. కానీ ఆ సమయంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి రావడంతో జీవోల జారీని నిలిపివేసింది. దీంతో ఈ పదవులకు ఎంపికైన వారు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో నాటి జాబితాలో కొందరు ఎంపికపై నేతల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నియామకాలను ఖరారు చేశారు. ఈ మేరకు 35 మంది నియామకాలపై ప్రభుత్వ జీవోలు జారీ చేసింది. చైర్పర్సన్లుగా నియమితులైన వారందరి పదవీ కాలం బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి 2 ఏళ్ల పాటు ఉంటుందని పేర్కొంది. ఈ 35 సంస్థల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ కూడా ఉన్నాయి. కాగా పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGIIC చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. అటవీ అభివృద్ధి సంస్థ